ఈ 91వ కీర్తన 14 నుండి 16 వరకు ఉన్నటువంటి వాక్య భాగము కంటే మొదటి 13 వచనాలలో ఒక మానవుడు ధైర్యపరుస్తున్నట్లు, తన అనుభవాన్ని వ్యక్తపరుస్తున్నట్లు, తన అనుభవంలోని మాటలను తెలియపరుస్తున్నట్లు, తన జీవితంలో కలిగినటువంటి క్షేమము దేవునిని ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కలుగుతుంది అన్నట్లు దేవుని యొక్క చిత్తాన్ని ఒక మానవుడు అనుభవించి అనుభవాన్ని నేరుగా చెప్పినట్లుగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే ఈ 14వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భంలో మాత్రం దేవుడే స్వయంగా మాట్లాడుతున్నట్లుగా, ఆయనే ఇదిగో నిన్ను భద్రపరుస్తాను, క్షేమమిస్తాను, ఇదిగో నా నామమును గుర్తెరిగిన వాడవైతే నీకు ఏ అపాయము రాకుండా నేను నా చేతులలో నేను ఎత్తుపట్టుకుందును అన్న రీతిగా ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. అందుకే అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదును. నన్ను ప్రేమించేటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి నేను స్వయంగా అతనిని తప్పిస్తాను. ఏ అపాయం రాకుండా ఆయన నేను కాపాడుతాను. అతడు నా నామమును నెరిగిన వాడు గనుక నేను అతనిని గణపరచదు. నేనేంటో, నా నామమేంటో ఆ వ్యక్తికి తెలుసు గనుక నేను అతనిని తప్పించి క్షేమాన్ని ఇస్తాను, గణపరచి ఉన్నత స్థితిలో పెడతాను అని అంటున్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆ మాటలను మనం చూస్తూ ఉంటే, ఎవడైతే దేవుని యొక్క నామమును ఆశ్రయించి ఆయన చిత్తానుకూలమైనటువంటి కార్యములను జరిగిస్తాడో అలాంటి వ్యక్తి జీవితంలో ఇదిగో మొరపెట్టగానే నేను ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఎలాంటి శ్రమలోనైనా కానీ నేను అతని చేయి విడువను, బంధింపబడినటువంటి స్థితిలో నుండి విమోచించి అతనిని నేను గొప్ప చేస్తాను అనేటువంటి గొప్ప మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. 16వ వచనం అంటున్నాడు, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. తన జీవితంలో ఎంత మటుకు తాను బ్రతకాలో, తన జీవితం అంతటినీ సంపూర్తిగా తాను అనుభవించేంత మటుకు ఏ అపాయము రాకుండా అతను నేను తప్పిస్తాను, నా రక్షణ అతనికి చూపించేదను. నా రక్షణ ఎంత అమూల్యమైనదో, ఎంత ఉన్నతమైనదో, నా రక్షణ ఎంత మేలుకరమైనదో నేను చూపిస్తాను అతనికి అన్న రీతిగా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో మనము సమయాన్ని గడపడం, ఆయన మాటలను వినడం, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, దేవుని యొక్క మాటలను మాట్లాడడం, సదాకాలము దేవునితో ఉండడానికి మనము మన యొక్క తలంపులన్నిటిలో కూడా సదా ఆ దేవుని గురించి ఆలోచన చేయడం, ఆయనను ఎంతగానో ప్రేమిస్తూ ఆయనతో ఉన్నటువంటి మన అనుబంధాన్ని తెలియపరుస్తూ ఆయనను గురించి మాట్లాడుతూ మనమేమై ఉన్నామో మన జీవితం అంతటినీ ఆ ప్రభువునకు అందజేస్తూ మనము ఎప్పుడైతే ఈ లోకములో జీవించగలుగుతామో ఆనాడు మనం అందరం కూడా అద్భుతమైనటువంటి దేవుని యొక్క కాపుదల, ఆయన దీవెన, ఆయన మనతో ఉన్నటువంటి అనుభవాన్ని సంపాదించుకోగలుగుతాం. కనుక ప్రియులారా, ఈరోజు మనము ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి అనుభవంతో మనం నడుస్తూ ఉన్నాం, ఎలాంటి ఆలోచనలతో మనము బ్రతుకుతూ ఉన్నాం.
నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా క్షేమాన్ని ఇస్తాడు, భద్రతనిస్తాడు, కాపుదలనిస్తాడు, నా జీవితమునకు కావలసిన ప్రతి మేలును కలగజేస్తాడు అనేటువంటి సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నామా లేదా? ఆయన అంటున్నాడు, ఇదిగో దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఎవరికి అనంటే, ఇదిగో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. ఆయనను ప్రేమించుచున్న వారికి, ఆయన నామమును ఎరిగి ఆ నామమందు ఆశ్రయము కోరినటువంటి వారికి ఆయన తోడుగా నిలిచి ఆదరించి క్షేమమిచ్చి భద్రతను దయచేసి నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మనం ఏ అనుభవంలో ఉన్నాం ఆలోచన చేద్దాం. మనమందరము తలలో ఉంచుకుందాం, దేవుని సహాయతను కోరుదాం. పరిశుద్ధుడు అయిన దేవ, నీకు వందనాలు. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. నీ చిత్తములో, నీదు ప్రణాళికలో మమ్మను ఈరోజు నీదు సన్నిధిని నిలవబెట్టుకున్నటువంటి విధానం బట్టి వందనాలయ్యా. మహోన్నతుడు అయిన నీవు, మహాగణుడు అయినటువంటి నీవు మమ్మను రక్షిస్తానని, కాపుదలను ఇస్తానని, భద్రపరుస్తానని, ఆదరిస్తానని, సమాధానం ఇస్తానని, దీర్ఘకాలము మా జీవితకాలం అంతటిలో మాకు తోడుగా నిలచి నడిపిస్తారని వాగ్దానము చేయించిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నీకు ఈ ఉదయమున నీ పాద సన్నిధిని, నీ ఆశ్రయమును కోరుతున్నాం, నీ చిత్తమును కోరుతున్నాం, నీ సహాయతను కోరుతున్నాం. దేవ, నీదు తోడును, కాపుదలను, భద్రతను, నీది సన్నిధి ప్రసన్నతను, నీ సహాయతను మాకు దయచేసి క్షేమమిచ్చి ఆదరించి బలపరిచి దీవించి నీదు నామ మహిమార్థమై మమ్మల్ని అందరినీ నడిపించుకుని కోరుతున్నాం. మా సంఘాన్ని, సంఘ కుటుంబాలను దేవా, మా గ్రామాన్ని, గ్రామ ప్రజలను ఈరోజంతటిలో నీ రెక్కల కింద భద్రపరిచి క్షేమమిచ్చి ఆదరించి నీదు మేళ్ళ చేత మమ్మల్ని సంతృప్తిపరచి నీ సహాయత చేత మమ్మను ఆదరించి దీవించి నడిపించుకొనమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ ప్రశస్త గణ నామములో ఇటు ప్రార్థన వేడుకొని పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దేవుని ఆశీర్వాదములు సదా మనందరికీ నీ తోడే ఉండి దీవించి ఆశీర్వదించి ప్రభునామ మహిమార్థమై నడిపించుకొనుగాక. ఆమేన్.